ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ జై రామ జై జై రామ. దేశ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో తెలుగులోనే చూసి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఇది వెళ్తుందని, వారికి తెలియాలన్న అవసరం ఉందని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎందుకంటే రామనామ సంకీర్తన చేస్తే మనిషికి ప్రశాంతత, ఆనందము ఏదైనా నెరవేరుతుంది. రామనామానికి అంత శక్తి ఉంది. అయోధ్యలో రామమందిరంలో కూడా భగవంతుడి రామనామ సంకీర్తన 365 రోజులు ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం. తిరుపతిలో ఏ విధంగా అయితే 365 రోజులు హరినామ సంకీర్తన జరుగుతుందో, రోజు 12 బృందాలకు అవకాశం ఇస్తున్నారో, అయోధ్య రామమందిరంలో కూడా రోజు 12 బృందాలకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వచ్చే అవకాశంగా ఇచ్చి, వాళ్ళకి ఛార్జీలు, ఉండడానికి వసతి, డైరెక్ట్ దర్శనము, ఈ వ్యవస్థ అంతా కల్పిస్తే నిజమైనటువంటి రామతత్వం అనేది ప్రజలకు చేరుతుంది. ఎందుకంటే ఈరోజు కొద్దిమంది రామనామ సంకీర్తన చేస్తే ఆ హింస తగ్గిపోయి అంత శాంతి నెలకొంటుంది. రాముడి స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు మనం చూస్తున్నాం. చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన రామరాజ్యం అనే పేరుతో ఒక వ్యక్తి దాడి చేయడం అనేటువంటిది జరిగింది. అంటే అతడు రామరాజ్యం అంటే తప్పుగా అర్థం చేసుకున్నాడు. రాముడి యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ఇతడు కావడం అని సాక్షాత్తు దైవస్వరూపులైనటువంటి రంగరాజన్ స్వామి వారిపైనే దాడి చేయడం అనేటువంటిది జరిగింది. అయోధ్య ఉద్యమం, రామమందిరం కోసం కూడా ఆయన చాలా పోరాడాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, రాముడి పేరుతో హింస చేసే వాళ్లకు అడ్డుకట్టేయాలంటే రామనామ సంకీర్తన అక్కడ చేయిస్తే నిజమైన భక్తులు భక్తితో రామనామ సంకీర్తన జపం చేస్తే వాళ్ళల్లో నిజమైనటువంటి రామనామ తత్వం అనేటువంటిది జాగృతం అవుతుంది. కనుక కలియుగం అంటేనే భగవంతుడి నామ సంకీర్తన. ముఖ్యంగా దేశమంతటికి ఇవ్వడంతో పాటు దక్షిణ భారతదేశంలో అయోధ్య పేద హిందువులందరూ కూడా చాలామంది చూడాలనుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ ఛార్జీలు వ్యవస్థ ఏర్పాటు చేసి అక్కడికి తిరుపతిలో ఏ విధంగా అయితే హరినామ సంకీర్తన జరుగుతుందో అక్కడ కూడా భజన చేసుకునే అవకాశం జరగాలి. మేము ఇక్కడ కడప జిల్లా ఒంటిమిట్ట, రామతీర్థము, కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం, భద్రాచలము, రామాలయాలన్నింటిలో కూడా రామనామ సంకీర్తన చేపించడం అనేటువంటిది జరుగుతుంది. అయోధ్యలో రామనామ సంకీర్తన జరిగితే దేశంలో అన్ని దేవస్థానాల్లో అన్ని చోట్ల కూడా రామనామ సంకీర్తన అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో నిజంగా ఆ రామనామ సంకీర్తన జపంగా చేసినటువంటి వ్యక్తి నిజమైనటువంటి రామనామ తత్వం అతనిలో నిబిడీకృతమై రాముడి యొక్క ఆదర్శాలను విజయవంతం చేయడం కోసం రాముని యొక్క స్ఫూర్తికి అనుగుణంగా అతడు వ్యవహరిస్తారు. లేదంటే ఈ వీర్రాఘవరెడ్డి లాంటి వాళ్ళు రంగరాజులపైన తోటి హిందువులపైనే దాడి చేసి ఇదే నిజమైనటువంటి రామరాజ్యం అంటే ఇది హిందూ మతానికి చాలా ప్రమాదము. కనుక ఈ ఈ యొక్క కలియుగంలో అక్కడ రామనామ సంకీర్తన తప్పనిసరి జరగాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆ అయోధ్యలో రామనామ సంకీర్తన జరిపించి దేశంలో అందరికీ అవకాశాలు కల్పించి, ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి భజన, కోలాటము, చెక్క భజన బృందాలన్నిటికీ ఛార్జీలు, వసతులు కల్పించి ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చేసింది. ఈరోజు చూస్తున్నాం, హిందూ పండుగలు వచ్చే ఛార్జీలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. కనుక హిందూ పండుగలు వచ్చాయంటే ఒక టికెట్ 5,000, 10,000 రూపాయలు కూడా అవుతున్నాయి. కనుక సామాన్య పేద హిందువులకు ఆ రామమందిరం దర్శించుకొని అక్కడ భగవంతుని నామ సంకీర్తన చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ జై రామ జై జై రామ.